ఎస్. సో ఇప్పుడు మనం టెట్లో భాగంగా ఇంగ్లీషు పూర్తి అనాలిసిస్ మరియు ఒక కాన్సెప్ట్ను ప్రిపేర్ అయ్యేటువంటి విధానం మీద మీకు నేను క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, టెట్ 1కైనా ఈవెన్ టెట్ 2కైనా కూడా ఇంగ్లీషు ఒక అంశంగా ఉంది కదా. సో ఈ ఇంగ్లీషు మనకు ఎన్ని ఏరియాస్గా డివైడ్ చేసినారు అంటే, 1 వొకాబులరీ, 2 గ్రామర్, 3 కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, 4 డిస్కోర్సెస్, 5 డిక్షనరీ స్కిల్స్, 'సో ఈ విధంగా మనకు రకరకాల హెడ్డింగ్ కింద టోటల్గా మనము ప్రిపేర్ కావాల్సినటువంటి ఇంగ్లీషు సబ్జెక్టును కంప్రైజ్ చేసి ఉన్నారు. అయితే ఇందులో భాగంగా నేను ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ని రేపటి ఎగ్జామినేషన్లో ఎలా ప్రిపేర్ కావాలనేటువంటి అంశాన్ని మీతో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, మనకు గ్రామర్లో భాగంగా గ్రామర్ని తీసుకుందాం. గ్రామర్లో భాగంగా స్పీచ్ అనేటువంటి ఒక ఏరియాని నేను తీసుకుంటా. ఈ స్పీచ్ని రేపటి మీ ఎగ్జామినేషన్లో టెట్ 1కైనా టెట్ 2కైనా సో టోటల్ మన రిక్రూట్మెంట్కే, మన టీచర్స్ రిక్రూట్మెంట్కే స్పీచ్ మీద ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు అనేటువంటి విషయాన్ని నేను మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా. రైట్, గ్రామర్, స్పీచ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్పీచ్ అనేటువంటిది ఒక ఓరల్ కమ్యూనికేటివ్ ఫామ్. అంటే మనం ఎదుటి వ్యక్తితో మన ఐడియాస్ను షేర్ చేసుకోవడానికి మనకు రకరకాల మెథడ్స్ ఉన్నాయి. అందులో ఓరల్ ఒకటి ఉంది, రిటర్న్ ఒకటి ఉంది. అంటే మనం రాసి ఎదుటి వ్యక్తికి మన ఐడియాస్ను షేర్ చేస్తే దాన్ని రిటర్న్ అని అంటాం. మనం మాట్లాడి ఎదుటి వ్యక్తికి మన ఐడియాస్ ఎక్స్చేంజ్ చేయగలిగితే దాన్ని ఏమంటాం అంటే ఓరల్ మోడ్ అని అంటాం. అంటే స్పోకన్ ఫామ్లో మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఎదుటి వ్యక్తికి పంచి మనం కనెక్ట్ అయితే దాన్ని ఏమంటాము అంటే స్పీచ్ అని అంటాం. ఓకే, ఈ స్పీచ్లో తప్పనిసరిగా స్పీకర్ ఉంటాడు మరియు లిజనర్ ఉంటారు. ఏదైనా ఒక సంభాషణను ప్రారంభించేటువంటి స్పీకర్ ఉంటాడు. ఆ సంభాషణ స్పీకర్ ప్రారంభించినటువంటి ఆ ఎక్స్ప్రెషన్కి సో సమాధానాన్ని ఇస్తూ లిజనర్ కూడా ఉంటాడు. వీళ్ళిద్దరూ మ్యూచువల్గా ఓరల్గా ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి ఆ కమ్యూనికేషన్లో సో చాలా ఉన్నాయి. అందులో స్పీచ్ ఒకటి. ఈ స్పీచ్ని స్పీకరు లిజనరు కాంట్రిబ్యూట్ చేసేటువంటి ఆ పద్ధతిని బట్టి, స్పీకరు లిజనరు ఇన్వాల్వ్ అయ్యేటువంటి విధానాన్ని బట్టి మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటేమో డైరెక్ట్ స్పీచ్, రెండోదేమో ఇండైరెక్ట్ స్పీచ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సాధ్యమైనంత వరకు కాంపౌండ్ వర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే రూట్ వర్డ్స్ తక్కువగా ఉండి ఆ రూట్ వర్డ్స్ ఒకదానితోటి కలవడం వల్ల ఏర్పడినటువంటి కాంపౌండ్ వర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. చూడండి, ఇక్కడ స్పీచ్ అని అంటే దిస్ ఈజ్ ద ఓరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్పీకర్ విత్ ద లిజనర్. సో వైస్ వర్సా. తర్వాత లిజనర్ కూడా స్పీకర్తో ఎక్స్చేంజ్ చేసుకుంటాడు. ఈ ఓరల్గా ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి టోటల్ ప్రాసెస్ని మనం ఏమంటామంటే స్పీచ్ అని అంటాం. ఇంకా చాలా ఓరల్ ఫామ్స్ ఉన్నాయి, అందులో స్పీచ్ ఒకటి. ఈ స్పీచ్లో స్పీకరు ఉంటాడు, లిజనరు ఉంటాడు అని చెప్పిన. స్పీకరు లిజనరు తమ యొక్క పోర్షన్ ఏదైతే ఎక్స్చేంజ్ చేసుకుంటుంటారో, స్పీకర్ మాట్లాడడం, లిజనర్ వినడం, లిజనర్ మాట్లాడడం, స్పీకర్ వినడం, ఈ విధంగా ఎక్స్చేంజెస్ని బేస్ చేసుకొని వాళ్ళ కాంట్రిబ్యూషన్ను బేస్ చేసుకొని స్పీచ్ని ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేస్తాము అంటే 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి డైరెక్ట్ స్పీచ్, రెండవది ఇండైరెక్ట్ స్పీచ్. ఈ ఇండైరెక్ట్ స్పీచే జరిగిపోయినటువంటి విషయాన్ని, ఆల్రెడీ అయిపోయినటువంటి విషయాన్ని 3వ వ్యక్తి 4వ వ్యక్తితో చెబుతుండగా రాస్తాం. కాబట్టి దీనికి రిపోర్టెడ్ స్పీచ్ అన్నా కూడా తప్పేం లేదు. రిపోర్టెడ్ స్పీచ్. ఓకే, సో స్పీచ్ అనేది 2 రకాలు. ఒకటి డైరెక్ట్ స్పీచ్, రెండవది ఇండైరెక్ట్ లేదా రిపోర్టెడ్ స్పీచ్. సరే, ఇప్పుడు స్పీకరు లిజనర్ల మధ్య జరిగినటువంటి ఓరల్ ఎక్స్చేంజెస్ని మనము ఒక పేరుతో పిలిస్తే దాన్ని స్పీచ్ అని. ఆ స్పీచ్ని 2 రకాలుగా డివైడ్ చేసినాం. ఒకటి డైరెక్ట్ అని, రెండోది ఇండైరెక్ట్ అని. ఓకేనా? ఇప్పుడు నేను డైరెక్ట్ స్పీచ్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తా.
చూడండి ఇక్కడ నేను ఒక సెంటెన్స్ రాస్తున్నా. రాజు సెడ్ టు రవి ఐ యామ్ ఎ స్టూడెంట్. ఓకే, ఎస్. సో రాజు సెడ్ టు రవి ఐ యామ్ ఎ స్టూడెంట్. సరే, మీకు క్లారిటీ రావడం కోసం నేను డైరెక్ట్ స్పీచ్ని మరొక పేజీలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. డైరెక్ట్ స్పీచ్ చూడండి, ఇక్కడ స్పీకర్ ఉంటాడు, లిజనర్ ఉంటాడు, యాజ్ యూజువల్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ రాస్తున్నా. సో రాజు సెడ్ టు రవి ఐ గో టు ద మార్కెట్ టుమారో. రాజు సెడ్ టు రవి ఐ గో టు ద మార్కెట్ టుమారో. చూడండి, ట్రెడిషనల్గా మనం ఫ్యూచర్ సెన్స్ని సప్లై చేయాలి అంటే సెంటెన్స్లో విల్ కానీ షెల్ కానీ ఉండాలి, ఆ తర్వాత V1 బేస్ ఫామ్ ఉండాలి అని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. అయితే ఇటీవల కాలంలో ముఖ్యంగా మీరు హనీబీ సిరీస్ని చూసినట్టయితే NCERT వాళ్ళవి ఫ్యూచర్ని కేవలం విల్లు షెల్లే కాకుండా ఇంకా చాలా రకాలు కూడా చెప్పొచ్చు, అందులో సింపుల్ ప్రజెంట్ వర్బ్తో కూడా చెప్పొచ్చు అనేటువంటి ఒక చిన్న పాయింట్ ఇచ్చి ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఒక సెంటెన్స్ రాసి ఉన్నా. సో రాజు సెడ్ టు రవి ఐ గో టు ద మార్కెట్. చూడండి, ఇది ఒక సెంటెన్సు. ప్రారంభం నుంచి ఈ కామా వరకు గల భాగాన్ని మొదటి భాగం అనుకుందాం, ఇక్కడి నుంచి చివరి వరకు గల భాగాన్ని రెండవ భాగం అనుకుందాం. ఇది మొదటి భాగం, అది రెండవ భాగం. ఓకే, రైట్. ఈ మొదటి భాగంలో మనకు ఈ రాజు ఉన్నాడు కదా, అంటే స్పీకర్ ఉన్నాడు కదా, ఇతన్ని ఏమంటామంటే సబ్జెక్ట్ అని అంటాం. ఈ రవి ఉన్నాడు కదా, అంటే లిజనర్ ఉన్నాడు కదా, ఇతన్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకేనా? సో ఇందులో ఇక్కడ వర్బ్ ఉంది. ఓకే, నేను డైరెక్ట్ స్పీచ్ గురించి చెప్తున్నా. స్పీకర్ లిజనర్తో షేర్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని సెంటెన్స్ ఫార్మేషన్లో నేను ఇక్కడ రాసా. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ ఎలా ఉంటుంది? రాజు సెడ్ టు రవి ఐ గో టు ద మార్కెట్ టుమారో, ఈ రకంగా ఉంటుంది అని చెప్తున్నా. ఈ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ నందు రెండు భాగాలు ఉంటాయి. సో ప్రారంభం నుంచి ఈ కామా వరకు గల భాగాన్ని మొదటి భాగము అని, కామా నుంచి చివరి వరకు ఫుల్ స్టాప్ వరకు గల భాగాన్ని రెండవ భాగము అని అంటాం. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్లో కామాచే వేరు చేయబడిన రెండు భాగాలు ఉంటాయి. ఒకవేళ కామా పంక్చువేషన్ మార్క్ ఉండకపోతే అక్కడ సెమీకోలన్ కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, ఎనీహౌ ఒక పంక్చువేషన్ మార్కు డివైడ్ చేస్తుంది. పంక్చువేషన్ మార్కుకు ముందు వైపున ఉన్నటువంటి భాగాన్ని మొదటి భాగమని, ఆ తర్వాత ఉన్నటువంటి భాగాన్ని రెండవ భాగమని అంటాం. ఈ మొదటి భాగాన్ని మనం రిపోర్టింగ్ పార్ట్ అనే పేరుతో పిలవచ్చు. మొదటి భాగాన్ని ఏ పేరుతో పిలుస్తాం? రిపోర్టింగ్ పార్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అంటే సబ్జెక్టు ఆబ్జెక్టుకు చెప్పేటువంటి ప్రాసెస్ని ఇది మెన్షన్ చేస్తుంది కాబట్టి దీన్ని రిపోర్టింగ్ పార్ట్ అని అంటాం. ఆ చెప్పబడినటువంటి విషయం ఇక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటాము అంటే రిపోర్టెడ్ పార్ట్ అని అంటాం. డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి ఈ రెండు భాగాలు, రిపోర్టింగ్ పార్ట్ ఒకటి, రిపోర్టెడ్ పార్ట్ ఒకటి. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న. ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో రిపోర్టింగ్ పార్ట్ని ఐడెంటిఫై చేయమన్నాడు. సో రిపోర్టింగ్ పార్ట్ అంటే ఎవరితో చెప్పినారు అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి పార్ట్ని ఏమంటామంటే రిపోర్టింగ్ పార్ట్ అని అంటాం. ఆ చెప్పబడినటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి పార్ట్ని ఏమంటామంటే రిపోర్టెడ్ పార్ట్ అని అంటాం. టేక్ ఇట్ గ్రాంటెడ్, డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్లో రిపోర్టెడ్ పార్ట్ అనేటువంటిది తప్పనిసరిగా ఇన్వర్టెడ్ కామాస్లోనే ఉంటుంది. ఎందుకు ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటుంది? స్పీకర్ లిజనర్కు చెప్పినాడు, చెప్పబడినటువంటి విషయం ఒక కోర్ట్ని మనం అక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి దానికి కొటేషన్ మార్క్స్ పెట్టాం.
ఒక కోట్ని, ఒక ఎక్స్ట్రాక్ట్ని మనం అక్కడ రాస్తున్నాం కదా, స్పీకరు లిజనర్కు ఏం చెప్పినాడో ఆ ఎక్స్ట్రాక్ట్ని మనం అక్కడ రాస్తున్నాం కదా, అందుకనే దానిపైన తప్పనిసరిగా ఏముంటాయి అంటే కొటేషన్ మార్క్స్ లేదా ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఎస్, డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి సెంటెన్స్ ఇది. సరే, రిపోర్టింగ్ పార్ట్లో ఉండేటువంటి పదాలని నేను ఇదో 3 రకాలుగా చేసిన. ఎవరైతే ఈ కాన్వర్జేషన్ని స్టార్ట్ చేసినారో, ఎవరైతే స్పీచ్ని స్టార్ట్ చేసినారో, ఎవరైతే స్పీకర్ ఉన్నారో ఆ స్పీకర్ని మనం ఏమంటామంటే సబ్జెక్ట్ అని అంటాం. సో ఆ స్పీకర్ చేసినటువంటి ఆ పనిని ఏమంటామంటే వర్బ్ అని అంటాం. ఇది రిపోర్టింగ్ పార్ట్లో ఉంది కాబట్టి దీనికే రిపోర్టింగ్ వర్బ్ అని కూడా అనవచ్చు. రిపోర్టింగ్ వర్బ్. ఇవి 2 భాగాలు. రిపోర్టింగ్ పార్ట్లో పనిని చేసినటువంటి లేదా కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినటువంటి సో స్పీకర్ని సబ్జెక్ట్ అని అంటాం. సో ఆ కాన్వర్జేషన్ని సో ఇనిషియేట్ చేసినటువంటి ఆ మ్యూచువల్ ఎక్స్చేంజ్ని సో రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తిని ఏమంటామంటే ఆబ్జెక్ట్ అని అంటాం. ఇందులో ఉండేటువంటి వర్బ్ని ఏమంటామంటే రిపోర్టింగ్ వర్బ్ అంటాం, ఎందుకంటే రిపోర్టింగ్ పార్ట్లో ఉంది కాబట్టి. ఓకేనా? డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ను గుర్తించండి అనేది కూడా క్వశ్చనే. సో వాడు ఏమన్నాడు గ్రామర్లో మనకు అని అంటే, సో గ్రామర్లో భాగంగా స్పీచ్ ఇచ్చి ఆ స్పీచ్లో డైరెక్ట్, ఇండైరెక్ట్ ఆర్ రిపోర్టెడ్ స్పీచ్ యొక్క ఐడెంటిఫికేషన్, యూసేజు అది ఏరియా ఆఫ్ టెస్టింగ్ కింద వస్తుంది అనమాట. అంటే ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ ఏ స్పీచ్లో ఉంది అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉందా లేకపోతే ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందా అనేటువంటి విషయం మీద కూడా ప్రశ్న వేయవచ్చు. విచ్ ఆఫ్ ది బిలో ఆప్షన్ ఈజ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ అని అడగవచ్చు. ఒకవేళ సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని మనం కనుగొనాలి అంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏంటి అంటే చూడండి. సో మొదటి భాగం తర్వాత అంటే 2 భాగాలు ఉంటాయి. ఫస్ట్ ఐడెంటిఫికేషన్, 2 భాగాల మధ్యలో ఏదో ఒక పంక్చువేషన్ మార్క్ ఉంటుంది కనెక్టివిటీని మెయింటైన్ చేయడానికి. రెండవ టిప్ అది. ఇక 3వ టిప్ ఏంది అంటే సో ఈ పంక్చువేషన్ మార్క్ తర్వాత చెప్పబడినటువంటి విషయం ఏదైతే ఉంటుందో సో దాన్ని తప్పనిసరిగా కొటేషన్ మార్క్స్ లేదా ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచాలి. సో ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేసేటువంటి విధానం. ఓకేనా? రైట్. చూడండి, ఇక్కడ ఈ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్సెస్లో మీరు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకున్నారంటే ఈ విషయాల మీదనే మనం రిమైనింగ్ సబ్జెక్ట్ అంతా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను ఇండైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి సెంటెన్స్ని సో మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. అది ఒక్కసారి ఇండైరెక్ట్ స్పీచ్ను కూడా మనం చూద్దాం. ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ దీనికే మరి ఒక పేరు ఏమని చెప్పినాం మనం? రిపోర్టెడ్ స్పీచ్ అని చెప్పి ఉన్నాం. ఇండైరెక్ట్ స్పీచ్కే మరి ఒక పేరు ఏంటి అంటే రిపోర్టెడ్ స్పీచ్. సో మనకు సెంటెన్స్ ఏముంది? రాజు సెడ్ టు రవి ఐ గో టు ద మార్కెట్ టుమారో అని ఉంది. ఎస్, ఇప్పుడు దానిని సో రాజు టోల్డ్ Ravi that I go to the market tomorrow. He goes to the market the next day. So ఇది రాశా. రాజు టోల్డ్ రవి దట్ హీ గోస్ టు ద మార్కెట్ ద నెక్స్ట్ డే. ఇప్పుడు చూడండి, రాజు సెడ్ టు రవి ఐ గో టు ద మార్కెట్ టుమారో. సో దీనికి ఇండైరెక్ట్ స్పీచ్ ఏం రాసినాం? రాజు టోల్డ్ రవి దట్ హీ గోస్ టు ద మార్కెట్ ద నెక్స్ట్ డే అని రాసినాం. ఏమేం మార్పులు జరిగినాయి ఒకసారి చూడండి. ఇక్కడ రిపోర్టింగ్ పార్టులో వర్బ్ మారింది. సో మనకింతకుముందు ఏమున్నది? సెడ్ టు ఉన్నది. సెడ్ టు కాస్త ఏమైపోయింది? టోల్డ్ అయిపోయింది. సో ఈ మొదటి చేంజ్ను మీరు గుర్తుపెట్టుకోవాలి. మొదటి భాగం తర్వాత డైరెక్ట్ స్పీచ్లో అయితే కామా కానీ సెమికోలన్ కానీ అంటే 2 భాగాలను వేరు చేయడానికి ఉపయోగించే ఏదైనా ఒక పంక్చువేషన్ మార్క్ ఉంటుంది. ఇప్పుడు ఆ పంక్చువేషన్ మార్కును తీసేసి ఒక కనెక్టింగ్ వర్డ్ను యూజ్ చేసి ఉన్నాం. ఇది 2వ మార్పుగా భావించండి. ఇక 3వది ఏంది? అందులో ఐ గో టు ద మార్కెట్ టుమారో అని ఉంది. అంటే ఐ అనేటువంటి ప్రొనౌన్ ఉంది. ఆ ఐ అనేటువంటి ప్రొనౌన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లకి రాసేటప్పుడు దేనిగా మార్చేసుకున్నామంటే హీగా మార్చినాం. అంటే ప్రొనౌన్ మారుతోంది, ఒక కనెక్టింగ్ వర్డ్ వస్తుంది, రిపోర్టింగ్ వర్బ్ను అవసరమైతే మనం మార్చాల్సిన అవసరం ఉంది. ఎస్, 3 మార్పులైనాయి. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చేటప్పుడు మనం చేయవలసినటువంటి మార్పుల్లో భాగంగా రిపోర్టింగ్ పార్ట్లో ఉండేటువంటి వర్బ్ను చూసి ఒకవేళ అక్కడ మార్పు అవసరమైతే మార్పు చేయాలి.
ఎప్పుడు మార్పు అవసరం అవుతుందని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, రెండవది ఏంది అంటే సో రెండు భాగాల మధ్యలో ఒక పంక్చువేషన్ మార్క్ ఉంటుంది అన్నాం కదా, ఆ పంక్చువేషన్ మార్కు క్లాజ్ని లేదా ఒక వాక్యంలో భాగాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఉపయోగించేటువంటి ఏ పంక్చువేషన్ మార్క్ అయినా ఉండొచ్చు. అంటే కామా అయినా ఉండవచ్చు, సెమీ కోలన్ అయినా ఉండొచ్చు, రేర్ కేసెస్లో కోలన్ కూడా ఉండవచ్చు. ఓకే, మొత్తానికి వాక్యంలో ఉండేటువంటి రెండు భాగాలను సపరేట్ చేసే లక్షణం కలిగినటువంటి పంక్చువేషన్ మార్క్ అది. ఎస్, దాన్ని తీసేస్తున్నాం. దాన్ని తీసేసి అక్కడ ఒక కనెక్టింగ్ వర్డ్ రాస్తున్నాం ఇండైరెక్ట్ స్పీచ్లో భాగంగా. నెక్స్ట్ మూడవది ఏంది, డైరెక్ట్ స్పీచ్లో ప్రొనౌన్ ఉంటే ఐ కాస్త ఏమైపోయింది, హీగా మారిపోయింది. ఎందుకు మారింది, మారాల్సిన అవసరం ఏముంది అనేటువంటిది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఏమేమి మార్పులు జరిగినాయి అనేదే నేను ఇక్కడ మీతో డిస్కస్ చేస్తున్నా. సో నెక్స్ట్ మెయిన్ వర్బ్ గో ఉంది, అది కాస్త గోస్ అయింది. ఆ తర్వాత టుమారో అనేటువంటి ఒక టైం రిప్రజెంటేషన్ ఉంది, అది కాస్త ఏమైపోయిందంటే ద నెక్స్ట్ డే అయిపోయింది. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఒక సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చేటప్పుడు మనం చేయవలసినటువంటి మార్పు లేదో మీకు క్లారిటీ వచ్చింది. నెంబర్ 1, రిపోర్టింగ్ వర్బ్ను మార్చాల్సిన అవసరం ఉంటే మార్చాలి. నెంబర్ 2, రెండు భాగాల మధ్యలో ఉండేటువంటి పంక్చువేషన్ మార్క్ను టర్మినేట్ చేసి అక్కడ కనెక్టివిటీ మిస్ కాకుండా ఏదో ఒక కనెక్టింగ్ వర్డ్ను రాయాల్సి ఉంది. నెంబర్ 3, ప్రొనౌన్స్ మారే అవకాశం ఉంది. నెంబర్ 4, వర్బ్ మారే అవకాశం ఉంది. నెంబర్ 5, ఈ టైం రిప్రజెంట్ చేసేటువంటి అడ్వర్బ్స్ ఆఫ్ టైం అని అంటాం, వాటిని అడ్వర్బ్, టైం రిప్రజెంటేషన్ని అడ్వర్బ్ అని అంటాం. ఆ అడ్వర్బ్స్ కూడా మారడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇవే కాకుండా కోటెడ్ పార్ట్ ఏదైతే ఉందో, అంటే రిపోర్టెడ్ పార్ట్ ఏదైతే ఉందో డైరెక్ట్ స్పీచ్లో రిపోర్టెడ్ పార్ట్ కదమ్మా, ఇదో రిపోర్టెడ్ పార్ట్. ఈ రిపోర్టెడ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టెడ్ పార్ట్ పైన ఉన్నటువంటి ఇన్వర్టెడ్ కామాసు ఇక్కడికి వచ్చేతలకే డిసప్పియర్ అయినాయి. సో ఇవి డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చడానికి మనం చేయవలసినటువంటి మార్పులు. చూడండి, if you wanted to crack good score in the coming TET examination, you need not have mastery over English grammar. You must have smart game play strategy. సో మొత్తం అంతా వచ్చి ఉండాలని ఏం లేదనమాట. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్గా మార్చమని, రిటర్న్గా రాయమని అక్కడ ఎగ్జామినేషన్లో ఏం అడగడు. మేము డైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ ఇచ్చినాం, అది ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా ఉంటుందో ఈ 4 పెట్టి ఉన్నాం. సో కరెక్ట్ అయినటువంటి దానిని మీరు రిప్రజెంట్ చేయండి. లేదా మనం టీచర్స్ కదా, వైల్ టీచింగ్ రాదర్ దాన్ ప్రోడక్ట్, ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్రోడక్ట్ నాట్ ఇంపార్టెంట్ అంటే అవసరం లేదని కాదు, ప్రాసెస్ను మనం ఇగ్నోర్ చేసి కేవలం ప్రోడక్ట్ మీదమే డిపెండ్ అయ్యేటువంటి ప్రొఫెషన్ కాదు మంది. అందుకని బోత్ ప్రాసెస్ అండ్ ప్రోడక్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు కాంప్రిహెండ్ ఎ పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్. బట్ హియర్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్ రాదర్ దెన్ ప్రోడక్ట్, ప్రాసెస్ విల్ బి గివెన్ మ్యాక్సిమం ఇంపార్టెన్స్. సో ప్రాసెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. కాబట్టి సో డైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి ఎలా మార్చాలి, కన్వర్షన్ కంటే మార్చేటువంటి ప్రాసెస్ మీద ప్రశ్నలు గతంలో ఎక్కువ వేసినారు, నెక్స్ట్ కూడా రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి సో ఆ ప్రాసెస్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక్కసారి క్లియర్గా నేను బ్రీఫ్గా ద జిస్ట్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఓవరాల్గా మనం ఎక్స్చేంజ్ చేసుకుంటే ఒక స్పీకర్ లిజనర్కు చెప్తే ఆ చెప్పినటువంటి ఓరల్ ఫామ్ని గ్రామటికల్ కాన్సెప్ట్గా మనం పిల్లలకి నేర్పించాలనుకుంటే దాని పేరే స్పీచ్. ఈ స్పీచ్ అనేటువంటిది ఇంగ్లీష్లో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి డైరెక్ట్ స్పీచ్, రెండోది ఇండైరెక్ట్ స్పీచ్. సో స్పీచ్ అనేటువంటిది స్పీకరు లిజనర్ల మధ్య ఆపరేట్ చేయబడేటువంటి ఓరల్ ఎక్స్చేంజెస్ కదా. సో ఏదైనా ఒక ఎక్స్చేంజ్లో, కమ్యూనికేషన్లో స్పీకర్ లిజనర్కు, స్పీకర్ లిజనర్కు చెప్పినటువంటి విషయాన్ని ఎటువంటి మార్పులు చేయకుండా అట్నే రాస్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అని అంటాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్పీచ్ 2 రకాలు, ఒకటి డైరెక్ట్ స్పీచ్, రెండోది ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న విషయాన్ని, అంటే స్పీకర్ లిజనర్తో చెప్పినటువంటి విషయాన్ని ఎటువంటి మార్పులు చేయకుండా అలాగే రాస్తే అప్పుడు అది డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని అంటాం. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నటువంటి విషయాన్ని 3వ వ్యక్తి విని 4వ వ్యక్తితో చెబుతుండగా రాస్తే ఆ ఫామ్ని ఏమంటామంటే ఇండైరెక్ట్ స్పీచ్ లేదా రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాం. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న విషయాన్ని లేదా స్పీకరు లిజనర్కు చెప్పినటువంటి విషయాన్ని ఎటువంటి మార్పులు చేయకుండా అట్టే రాస్తే డైరెక్ట్ స్పీచ్. ఈ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న విషయాన్ని 3వ వ్యక్తి విని 4వ వ్యక్తితో చెబుతుండగా రాస్తే అప్పుడు దాన్ని ఏమంటామంటే ఇండైరెక్ట్ లేదా రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాం. ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ అనే పేర్లు ఎందుకు వచ్చినాయి? స్పీకరు లిజనరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఇది డైరెక్ట్ స్పీచ్. స్పీకరు లిజనరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కారు, స్పీకరు లిజనరు ఎప్పుడో చెప్పుకున్న విషయాన్ని
ఇండైరెక్ట్గా మూడో వ్యక్తి నాలుగో వ్యక్తితో చెబుతుంటాడు కాబట్టి దాన్ని ఇండైరెక్ట్ అని. సో అక్కడ జరిగిన విషయాన్ని ఇక్కడ రిపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి ఒక సెంటెన్స్ని మార్చాలి అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటి మార్పులు. ఎస్, నెంబర్ 1, రిపోర్టింగ్ పార్ట్లో ఉండేటువంటి రిపోర్టింగ్ వర్బ్ని చూడాలి, అది మ్యాచ్ అయ్యేటట్టుగా ఉంటే ఓకే, మ్యాచ్ కాని పక్షంలో దాన్ని మార్చాలి. నెంబర్ 2, రెండు భాగాల మధ్యలో ఉండేటువంటి పంక్చువేషన్ మార్కును తప్పనిసరిగా తీసేయాలి. తీసేసి ఆ రెండు పార్ట్ల మధ్య కనెక్టివిటీ మిస్ కాకుండా ఒక కనెక్టింగ్ వర్డ్ లేదా కనెక్టర్ని అక్కడ మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రిపోర్టెడ్ పార్ట్లో ప్రొనౌన్స్ మారుతాయి, వర్బ్స్ మారుతాయి, అడ్వర్బ్స్ ఆఫ్ టైం మారుతాయి, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసెస్ మారుతాయి. ఇవన్నీ మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి సీటెట్లో అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? ఇఫ్ యూ వాంటెడ్ టు చేంజ్ ఏ సెంటెన్స్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ విచ్ ఆఫ్ ది బిలో షుడ్ బి చేంజ్డ్ అని అడిగి ఉన్నాడు. అంటే ప్రొనౌన్స్ చేంజ్ అవుతాయి, వర్బ్స్ చేంజ్ అవుతాయి, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ చేంజ్ అవుతుంది, అడ్వర్బ్స్ ఆఫ్ టైము చేంజ్ అవుతాయి. సో ఈ విధంగా చేంజ్ అయ్యేటువంటి పదాల మీద కూడా గతంలో ప్రశ్నలు అడిగి ఉన్నాడు కదా. సో ఇది ఓవరాల్గా ఇంట్రడక్షన్ రిగార్డింగ్ డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్. మరొక్కసారి స్పీచ్ అనేది ఇంగ్లీష్లో 2 రకాలు, ఒకటి డైరెక్ట్ స్పీచ్, రెండోది ఇండైరెక్ట్ స్పీచ్. స్పీకరు లిజనర్తో చెప్పబడినటువంటి విషయం అలాగే రాస్తే, స్పీకరు లిజనర్తో డైరెక్ట్గా చెప్పినటువంటి విషయం అలాగే రాస్తే, ఎటువంటి మార్పులు చేయకుండా రాస్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అని. స్పీకరు లిజనర్కు చెప్పినటువంటి విషయాన్ని ఏ మూడో వ్యక్తి విని నాలుగో వ్యక్తికి చెప్పేటప్పుడు ఆ ఫామ్ ఎలా ఉంటుందో రాస్తే దాన్ని ఇండైరెక్ట్ లేదా రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాం. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ నుండి 2 భాగాలు ఉంటాయి. స్పీకరు లిజనర్కు చెప్పినటువంటి ఆ విషయాన్ని తెలిపేటువంటి భాగాన్ని మనం రిపోర్టింగ్ పార్ట్ అని అంటాం. ఆ స్పీకరు లిజనర్కు ఏం చెప్పినాడో కొటేషన్ మార్క్స్లో చెప్పినటువంటి భాగాన్ని రిపోర్టెడ్ పార్ట్ అని అంటాం. రిపోర్టింగ్ పార్ట్లో సబ్జెక్టు, రిపోర్టింగ్ వర్బ్, ఆబ్జెక్టివ్ ఉంటాయి. రిపోర్టెడ్ పార్ట్లో ప్రొనౌన్స్, వర్బ్స్, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, అడ్వర్బ్స్ ఆఫ్ టైము, రకరకాల పదాలు ఉంటాయి. ఆ పదాలని సందర్భానుసారంగా మనం మార్చేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇది ఓవరాల్గా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లకు సంబంధించినటువంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో ఇప్పుడు నేను ఇంకొంచెం ముందుకు వెళ్తున్నా. ఎస్, ఏదైనా ఒక సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చాలి అంటే ఏమేమి మార్పులు చేయాలి, ఎక్కడెక్కడ మార్పులు చేయాలి? నెంబర్ 1, రిపోర్టింగ్ వర్బ్ దగ్గర మార్పు చేయాలి. నెంబర్ 2, పంక్చువేషన్ మార్క్. పంక్చువేషన్ మార్క్. సో ఇది ఎక్కడ ఉంటుంది? రిపోర్టింగ్ పార్టు, రిపోర్టెడ్ పార్టు మధ్యలో ఉంటుంది కదా. సో దాన్ని మనం మార్చేసేయాలి. నెక్స్ట్ నెంబర్ 3, ప్రొనౌన్స్ను మార్చాలి. నెంబర్ 4, వర్బ్స్ను మార్చాలి. నెంబర్ 5, అడ్వర్బ్స్ను మార్చాలి. ఈ అడ్వర్బ్స్ టైమును తెలిపేటి ఉండొచ్చు, లేకపోతే ప్లేస్ని తెలిపేటి కూడా ఉండవచ్చు. వీటిని మనం మార్చాలి. సో ఇవి మార్పులకు గురయ్యేటువంటి ఐటమ్స్. సో రేపు ఉదయాన్నే ప్రాసెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ టీచర్స్ రిక్రూట్మెంట్ కదా. అందుకని ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఏ సెంటెన్స్ ఫ్రమ్ డైరెక్ట్ టు ఇండైరెక్ట్ విచ్ ఆఫ్ ది బిలో కెన్ బి చేంజ్డ్ అని అన్నప్పుడు వీటిలో మారడానికి స్కోప్ ఉండేటువంటి విషయాలు ఇవి కాబట్టి సో ఇవి మారుతాయి అని చెప్పాలి మనం. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ గురించి నేను చెప్తా. ఫస్ట్ రిపోర్టింగ్ వర్బ్ తీసుకుంటున్నా. రైట్. సో ఇవి మారుతాయి. అయితే ఈ ఇన్ఫర్మేషన్ కంటే ముందు మీకు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చెప్తా. సో ఇప్పటి వరకు నేను స్పీచ్ ఎన్ని రకాలు, డైరెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ అంటే ఏంటి, డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి సెంటెన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇండైరెక్ట్లో ఉండేటువంటి స్పీచ్ను ఎలా ఐడెంటిఫై చేయాలి, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చినప్పుడు రిపోర్టింగ్ పార్ట్లో ఏం మారుతాయి, రిపోర్టెడ్ పార్ట్లో ఏం మారుతాయి అనేటువంటి విషయాన్ని డిస్కస్ చేసిన. చూడండి, ఇక్కడ ఇది రిపోర్టింగ్ పార్ట్లో ఉంటుంది, ఇవన్నీ కూడా రిపోర్టెడ్ పార్ట్లో ఉంటాయి. ఇది ఎక్కడ ఉంటుంది? ఎస్, రిపోర్టింగ్ పార్ట్లో ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? రిపోర్టెడ్ పార్ట్లో ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో ఈ పంక్చువేషన్ మార్క్ ఉంటుంది. చూడండి, ఏమేమి మార్చాలనేటువంటిది మీకు క్లారిటీ ఉండాలి. సో దీని మీద ప్రశ్న అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసేటట్లు ఉండాలి. ఎస్, ఇప్పుడు నేను ఇంకొక పార్ట్కి వెళ్తున్నా. చూడండి, రిపోర్టింగ్ వర్బ్ మారాలి అన్నాం కదా. ఆ వర్బ్ ఎలా మారుతుందో నేను చెప్తా. అయితే ఈ చెప్పే ముందే నేను ఇంకొక చిన్న గ్రామటికల్ కాన్సెప్ట్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సెంటెన్సెస్ ఉంటాయి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ పర్టికులర్ ఆర్డర్ టు గివ్ కంప్లీట్ మీనింగ్ ఈజ్ ఎ సెంటెన్స్.
సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ పర్టికులర్ ఆర్డర్ టు గివ్ కంప్లీట్ సెన్స్ ఆర్ మీనింగ్ ఈజ్ కాల్డ్ సెంటెన్స్. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సెంటెన్సెస్, సో అసర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, exclamatory sentence and then imperative sentence. ఈ విధంగా 4 రకాలుగా మనం సెంటెన్సెస్ని డివైడ్ చేస్తాం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఇది కూడా ఒక సపరేట్ గ్రామటికల్ కాన్సెప్ట్ మీ సిలబస్లో, ఓకేనా. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏదైనా మనం చెప్పినటువంటి విషయం ఇన్కంప్లీట్నెస్ లేకుండా కంప్లీట్గా లిజనర్కు అర్థమయ్యే విధంగా అసర్ట్ చేస్తే ఆ అసర్ట్ చేసినటువంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏమంటామంటే అసర్టివ్ సెంటెన్స్ అని అంటాం. ఈ అసర్టివ్ సెంటెన్స్కి మరి ఒక పేరు స్టేట్మెంట్, ఈ అసర్టివ్ సెంటెన్స్కి మరి ఒక పేరు డిక్లరేటివ్ సెంటెన్స్. ఈ అసర్టివ్ సెంటెన్స్ పాజిటివ్లో ఉండిందంటే దాన్ని అఫిర్మేటివ్ సెంటెన్స్ అని కూడా అనడానికి అవకాశం ఉంది. నేను మళ్ళీ సెంటెన్సెస్ గురించి డీటెయిల్గా చెక్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తా. ఈ అసర్టివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మొదట సబ్జెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత వర్బ్ ఉంటుంది, సో ఆ తర్వాత ఏ పదమైనా ఉండొచ్చు, చివర మాత్రం తప్పనిసరిగా ఫుల్ స్టాప్ ఉంటుంది. అసర్టివ్ సెంటెన్స్ షుడ్ ఎండ్ విత్ ఏ పంక్చువేషన్ మార్క్ కాల్డ్ ఫుల్ స్టాప్. వేరాజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మొదట వర్బ్ ఉంటుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత కొన్ని పదాలు ఏవైనా ఉండవచ్చు, కానీ చివర మాత్రం తప్పనిసరిగా సో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఏదైనా ఎక్స్క్లమేటరీ మార్క్ని మధ్యలో కలిగి ఉండొచ్చు, సెంటెన్స్ మధ్యలో కలిగి ఉండవచ్చు. ఏదైనా ఒక సెంటెన్స్ తన మధ్యలో ఇంటర్జెక్షన్ ద్వారా ఎక్స్క్లమేటరీ మార్కును కలిగి ఉండవచ్చు, లేదా వాటు హౌలతో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని మనం ఆపరేట్ చేసినప్పుడు వాక్యానికి చివర కూడా ఎక్స్క్లమేటరీ మార్కు ఉండవచ్చు. ఎక్స్క్లమేటరీ మార్కు కలిగినటువంటి సెంటెన్స్నే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటాం. దిస్ ఈజ్ ద థర్డ్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఇన్ సెంటెన్సెస్ కేటగిరీ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నేను మళ్ళీ క్లియర్గా వాటి గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మన మూడుకు సంబంధించింది. మనం చెప్పేటువంటి కమాండ్, మనం చేసేటువంటి రిక్వెస్ట్, మనం ఆఫర్ చేసేటువంటి సజెషన్, వీటి గురించి తెలిపేటువంటి దానినే ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ సో మెయిన్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి. సో ఆబ్జెక్ట్ కానీ లేకపోతే ఏదైనా ఒక వర్డ్ కానీ ఉంటుంది, అయితే చివర ఫుల్ స్టాప్ ఉండొచ్చు. సో అసర్టివ్ సెంటెన్స్కి ఫుల్ స్టాపే, ఇంపరేటివ్ సెంటెన్స్కి ఫుల్ స్టాపే. ఇంటరాగేటివ్ సెంటెన్స్కి చివరి ఏముంటుంది, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వాక్యం మధ్యలో కానీ వాక్యానికి చివర కానీ ఎక్స్క్లమేటరీ ఆశ్చర్యార్థకపు గుర్తు ఉంటే అప్పుడు ఆ సెంటెన్స్ని ఏమంటామంటే మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటాం, ఓకేనా. సో ఇప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, మనం రిపోర్టింగ్ వర్బ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ రిపోర్టింగ్ వర్బ్లో భాగంగా మొట్టమొదటి కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఏంటిది, అసర్టివ్ సెంటెన్స్. ఈ అసర్టివ్ సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోనికి ఎలా మార్చాలి. సెంటెన్సెస్ అసర్టివ్, ఇంటరాగేటివ్, ఎక్స్క్లమేటరీ, ఇంపరేటివ్ అని 4 రకాలు చేసినాం కదా. అసర్టివ్ సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోనికి ఎలా మార్చాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. చూడండి, అసర్టివ్ సెంటెన్స్లో ఇంత ముందుగా మనం రాసింది ఐ సెడ్ టు మై సన్ you are studying well. సో చూడండి, ఇది రిపోర్టింగ్ పార్ట్ కదమ్మా, ఇది రిపోర్టెడ్ పార్ట్ కదా. ఇందులో యు అనేటువంటిది ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. చూడండి, డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి సెంటెన్సెస్లో రిపోర్టెడ్ పార్ట్లోనే ఎక్కువ మార్పులు అవుతాయి. రిపోర్టింగ్ పార్ట్లో ఒక్క వర్బ్ దగ్గర మాత్రం మార్పు అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మిగిలినవి సబ్జెక్టు కానీ ఆబ్జెక్టు కానీ లేదా స్పీకర్ కానీ లిజనర్ కానీ మారడానికి అవకాశం లేదు. అంటే మార్పులు ఎక్కువగా జరిగేటువంటి పార్ట్ డైరెక్ట్ స్పీచ్లో ఏంటి అంటే పార్ట్ 2 రిపోర్టెడ్ పార్టే. ఈ రిపోర్టెడ్ పార్ట్లో సబ్జెక్ట్ ఉంటుంది, ఈ రిపోర్టెడ్ పార్ట్లో వర్బ్ ఉంటుంది. అంటే అది కూడా ఒక టోటల్, అది మీనింగ్ఫుల్ ఎక్స్ప్రెషన్ అయితే తప్పనిసరిగా దానిలో కూడా సబ్జెక్టు వర్బ్లో ఉండడానికి అవకాశం ఉంది. అయితే మనం అసర్టివ్ సెంటెన్స్కి ఏం చెప్పుకున్నాం, మొదట సబ్జెక్టు వచ్చి ఆ తర్వాత వర్బ్ వచ్చి ఆ తర్వాత ఏ పదం వచ్చినా చిట్ట చివర ఫుల్ స్టాప్ ఉంటుందని చెప్పినాం
కదా. చూడండి, మొదట సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత వర్బ్ వచ్చింది, తర్వాత ఏవో పదాలు ఉన్నాయి, ఆ చిట్ట చివర ఫుల్ స్టాప్ ఉంది. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ అని ఎలా చెప్తాం? ఇదో ఇక్కడ స్పీకర్ లిజనర్తో చెప్పినాడు, ఆ భాగాన్ని కామాతో మనం డిఫరెన్షియేట్ చేసినాం, ఆ తర్వాత చెప్పినటువంటి భాగాన్ని ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టినాం, అదో చివర ఒక పంక్చువేషన్ మార్క్తో ఎండ్ అయినాం. సో దీన్ని బట్టి ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది, డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి అసెర్టివ్ సెంటెన్స్. ఇప్పుడు చూడండి, అసెర్టివ్ సెంటెన్స్లో రిపోర్టింగ్ వర్బ్ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తా. అసెర్టివ్ సెంటెన్స్లో రిపోర్టింగ్ వర్బ్. సో ఇది సబ్జెక్ట్ కదమ్మా, చూడండి, ఐ సెడ్ టు మై సన్. సో మై సన్ ఇలా ఉంది అనుకున్నాం కదా. ఇది కదా రిపోర్టింగ్ పార్ట్, ఇది కదా రిపోర్టింగ్ వర్బ్, ఇది కదా సబ్జెక్టు, ఇది కదా ఆబ్జెక్టు. ఓకే రైట్. ఈ రిపోర్టింగ్ వర్బ్ సెడ్ టు ఉనింది అంటే దానిని మనం ఇండైరెక్ట్ లేదా రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చేటప్పుడు టోల్డ్ రాయాలి. అది అసెర్టివ్ సెంటెన్స్లో మీరు కనుగొనాల్సినటువంటి విషయం. అసెర్టివ్ సెంటెన్స్లో సబ్జెక్టు మరియు ఆబ్జెక్ట్ల మధ్యలో వర్బ్ ఉనింది అంటే ఆ వర్బ్ను మనం రిపోర్టింగ్ వర్బ్ అంటున్నాం కదా, ఆ రిపోర్టింగ్ వర్బ్ సెడ్ టు ఉనింది అంటే మనం టోల్డ్ రాస్తాం. ఒకవేళ సెడ్ ఉనిందనుకోండి, సెడ్ టు లేకుండా సెడ్ మాత్రమే ఉనిందనుకోండి, అప్పుడు ఆ సెడ్ని అలాగే రాసేస్తాం. సెడ్ ఎప్పుడు ఉంటుంది, సెడ్ టు ఎప్పుడు ఉంటుంది? స్పీకరు మరియు లిజనరు ఇద్దరు వచ్చినప్పుడు సెడ్ టు ఉంటుంది. స్పీకర్ మాత్రమే వచ్చి లిజనర్ని అక్కడ మెన్షన్ చేయకుండా ఉంటే అప్పుడు సెడ్ వస్తుంది. ఐ సెడ్ యు ఆర్ స్టడీయింగ్ వెల్, ఐ సెడ్ టు మై సన్ యు ఆర్ స్టడీయింగ్ వెల్. టు రాకూడదు అంటే సెడ్ ఒకటే రావాలి అనుకుంటే అక్కడ ఆబ్జెక్ట్ మిస్ అవుతుంది. మరొకసారి చూడండి, ఐ సెడ్ యు ఆర్ స్టడీయింగ్ వెల్, ఐ సెడ్ టు మై సన్ యు ఆర్ స్టడీయింగ్ వెల్. సో ఈ రెండు రిప్రజెంటేషన్స్ కరెక్టే. అయితే నేనేమంటున్నా, ఒకవేళ సెడ్ టు ఉనింది అంటే దాన్ని మనం ఇండైరెక్ట్ లేదా రిపోర్టెడ్ స్పీచ్లోనికి రాసేటప్పుడు సెడ్ టు స్థానంలో టోల్డ్ రాయాలి. ఒకవేళ సెడ్డే ఉనిందనుకోండి, అప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లోనికి రాసేటప్పుడు సెడ్ను అలాగే రాసేస్తే సరిపోతుంది, మార్పులు ఏం చేయవలసినటువంటి పని లేదు. నేనేమన్నా, డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చేటప్పుడు మనం కొన్ని మార్పులు చేయాలి. అందులో రిపోర్టింగ్ పార్ట్లో ఉండేటువంటి రిపోర్టింగ్ వర్బ్ని అవసరమైతే మార్చాలి, లేకపోతే మార్చకూడదు అన్నా కదా. ఎప్పుడు అవసరమైతుంది అంటే అది సెడ్ టు ఉండి ఆబ్జెక్టును కలిగి ఉంది అంటే అప్పుడు సెడ్ టును మార్చి టోల్డ్ అని పెట్టాలి. అది సెడ్ మాత్రమే కలిగి తర్వాత ఆబ్జెక్టు లేదు అంటే సెడ్ను అలాగే రాసేయాలి. ఎటువంటి పరిస్థితిలో సెడ్ని టోల్డ్గా మార్చకూడదు. ఎందుకంటే సెడ్ టు ఈజ్ ఈక్వల్ టు టోల్డ్, సెడ్ ఈజ్ ఈక్వల్ టు టోల్డ్ కాదు, సెడ్ టు ఈజ్ ఈక్వల్ టు టోల్డ్. సెడ్ తర్వాత టు ఉంటేనే అది టోల్డ్కి ఈక్వలెంట్ అవుతుంది, సినానిమస్గా మనం యూజ్ చేయవచ్చు. రైట్. ఇది రిపోర్టింగ్ వర్బ్ దేనికి సంబంధించింది? అసెర్టివ్ సెంటెన్స్కు సంబంధించినటువంటిది. ఇప్పుడు నేను ఇంకొక సెంటెన్స్ తీసుకుంటా, ఇంకొక టైప్ ఆఫ్ సెంటెన్స్. దేని గురించి డిస్కస్ చేస్తున్నాం మనం? రిపోర్టింగ్ వర్బ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకే, ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి. సో వర్బ్ తర్వాత సబ్జెక్టు, తర్వాత ఏమైనా ఉండవచ్చు, చిట్ట చివర ఒక గుర్తు ఉంటుంది. ఏంటది? క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇది కదా మనం చెప్పుకున్నది. ఇక్కడ నేను చెప్తున్నా, సో రాజు సెడ్ టు రఫీ వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యు గోయింగ్. సో ఇది ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్. రాజు రఫీతో అన్నటువంటి మాట ఇది. వేర్ ఆర్ యు గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నావు, ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది కదా. సో ఇది కదా రిపోర్టింగ్ పార్ట్, ఇది కదా సబ్జెక్టు, ఇది కదా ఆబ్జెక్టు, ఇది కదా రిపోర్టింగ్ వర్బ్. ఎస్. సో అసెర్టివ్ సెంటెన్స్లో సెడ్ టు ఉంటే దాన్ని దేనిగా మార్చినాం? టోల్డ్గా మార్చినాం. ఎప్పుడు సెడ్ టు ఉంటుందో అనేటువంటి విషయాన్ని నేను క్లియర్గా చెప్పిన, అది గ్రామటికల్గా మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది క్వశ్చన్ పేపర్లో. సో కాబట్టి జాగ్రత్త. సో అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో సెడ్ టు వచ్చింది అంటే సెడ్ టు స్థానంలో మీరు రాయవలసినటువంటి వర్బ్ ఏంది అంటే ఆస్క్డ్. ఎందుకంటే ప్రశ్నలు చెప్పరు కదా, ప్రశ్నలు అడుగుతారు కదా. సో ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చినప్పుడు ఆ సెడ్ టు కాస్త ఏమైపోతుంది అంటే ఆస్క్డ్ అవుతుంది. సెడ్ టు కాస్త టోల్డ్ అవుతుంది అసెర్టివ్ సెంటెన్స్లో, సెడ్ టు కాస్త ఆస్క్డ్ అవుతుంది ఇంటరాగేటివ్ సెంటెన్స్లో.
క్లారిటీ వస్తుందా? డైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చేటప్పుడు మనం రకరకాల మార్పులు చేయాలి. అందులో మొదటి మార్పు రిపోర్టింగ్ పార్ట్లో ఉన్నటువంటి రిపోర్టింగ్ వర్బ్ని అవసరమైతే మార్చాలి. ఎప్పుడు అవసరమవుతుంది అంటే అసెర్టివ్ సెంటెన్స్లో సెడ్ టు ఉన్నప్పుడు అది టోల్డ్గా మార్చాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో అదే సెడ్ టు ఉన్నింది అంటే అది దేనిగా మారిపోతుందంటే ఆస్క్డ్గా మారిపోతుంది. అర్థమవుతుందా? ఎస్. ఇప్పుడు మీరు చేయవలసినటువంటి మార్పులో భాగంగా రిపోర్టింగ్ వర్బ్ కాకుండా నెక్స్ట్ ఏంటి, పంక్చువేషన్ మార్క్ అన్నాం కదా. ఈ పంక్చువేషన్ మార్క్ పరంగా ఎటువంటి మార్పులు చేయాలి అనేటువంటిది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఎస్. సో పంక్చువేషన్ మార్క్, పంక్చువేషన్ మార్క్ మనం ఏం చెప్పినాం, డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్లో రెండు భాగాలు ఉంటాయి, రిపోర్టింగ్ అండ్ రిపోర్టెడ్ పార్ట్స్ ఉంటాయి. వీటిని డిఫరెన్షియేట్ చేయడానికి, వేరు చేయడానికి ఒక పంక్చువేషన్ మార్క్ ఉపయోగిస్తామని చెప్పినాం కదా. ఆ పంక్చువేషన్ మార్కు ఏం అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటే కామా ఉండవచ్చు, లేకపోతే సెమీ కోలన్ ఉండవచ్చు. కామా ఉండవచ్చు, సెమీ కోలన్ ఉండవచ్చు. అసెర్టివ్ సెంటెన్స్లో ఎలా, అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఎలా ఒక్కసారి చూద్దాం. చూడండి, అసెర్టివ్ సెంటెన్స్, అసెర్టివ్ సెంటెన్స్, అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకే, చూడండి అసెర్టివ్ సెంటెన్స్ ఒకటి రాస్తున్నా. సో షీ సెడ్ టు హర్ మదర్ ఐ వాంట్ టు స్లీప్. షీ said to her mother, I wanted to sleep. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్లో భాగంగా she asked her mother, what are you doing? What are you doing? She asked her mother, what are you doing? Yes. So డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ నందు ఏ పదాలు మారాలి అనేటువంటి డిస్కషన్లో భాగంగా రిపోర్టింగ్ వర్బ్ మారాలి, పంక్చువేషన్ మార్క్స్ మారాలి అని చెప్పినాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొనౌన్స్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రొనౌన్స్ దగ్గరికి చూడండి, ప్రొనౌన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ ప్రొనౌన్స్ని మనం 3 పర్సన్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్, సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్, థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ప్రొనౌన్స్ని, ముఖ్యంగా పర్సనల్ ప్రొనౌన్స్ని మనం ఇన్ని రకాలుగా డివైడ్ చేస్తాం. నేను ప్రొనౌన్స్ చెప్పేటప్పుడు ప్రొనౌన్ అంటే ఏంటి, పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి, సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మీకు అక్కడ చెప్తా. ఇక్కడ ఇవన్నీ కూడా నేను రాసేది సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్సే. చూడండి, ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే ఐ, ప్లూరల్ అయితే వి. అదే సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఒకటే, ఏంటది యు. అదే థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హీ లేదా షీ మరియు ఇటు. అదే ప్లూరల్ అయితే దే. ఎందుకు 3 వచ్చినాయి అంటే మస్కులైన్కు, ఫెమినైన్కి, న్యూట్రల్కి. సో ఈ విధంగా 3 ప్రొనౌన్స్ ఉంటాయి. చూడండి, అసలు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే ఏంటి? కాన్వర్జేషన్ని లేదా ఏదైనా ఒక డైలాగ్ని మనం ఇనిషియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రొనౌన్స్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఏంటి అంటే ఏదైనా ఒక కమ్యూనికేషన్లో, ఏదైనా ఒక డైలాగ్లో, ఏదైనా ఒక ఓరల్ కాన్వర్జేషన్లో ఖచ్చితంగా స్పీకర్ ఉంటాడు కదా, ఆ తర్వాత లిజనర్ ఉంటాడు కదా. స్పీకరు కాన్వర్జేషన్ని స్టార్ట్ చేస్తాడు, లిజనరు స్పీకర్ చెప్పినటువంటి కాన్వర్జేషన్కి రెస్పాండ్ అవుతాడు. అయితే వీళ్ళిద్దరూ ఏదో ఒక సందర్భంలో అక్కడ ఆ కాంటెక్స్ట్లో లేనటువంటి వ్యక్తి గురించి కూడా మాట్లాడుకుంటారు. ఎవరైతే ఇనిషియేట్ చేస్తారో ఆ స్పీకర్ని ఫస్ట్ పర్సన్ అని అంటాం. ఎవరైతే వింటారో, విని రెస్పాండ్ అవుతారో ఆ లిజనర్ని ఏమంటాము అంటే సెకండ్ పర్సన్ అని అంటాం. వీళ్ళిద్దరూ ఆ కాంటెక్స్ట్లో లేనటువంటి 3వ వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు కదా, థర్డ్ పర్సన్ అని అంటాం. సో ఫస్ట్ పర్సన్ స్పీకర్ తన గురించి చెప్పుకునేటప్పుడు ఐ అంటాడు. స్పీకర్లో భాగంగా మరికొంతమందిని ఇన్వాల్వ్ చేసి చెప్పాలనుకున్నప్పుడు ఉయ్ అంటారు.
సో లిజనర్ను ఉద్దేశించి చెప్పేటప్పుడు యూ అంటాడు. అదే వీళ్ళిద్దరూ ఒక మగ వ్యక్తి గురించి మాట్లాడుకుంటే హీ అని, ఆడ వ్యక్తి గురించి మాట్లాడుకుంటే షీ అని, అసలు జెండర్ని ఐడెంటిఫై చేయలేనటువంటి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ను కానీ యానిమల్ కానీ గురించి మాట్లాడుకుంటే ఇట్ అని అంటాం అనమాట. అందుకు 3 వచ్చినాయి. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూ, సో థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్. అదే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఉయ్, సెకండ్ పర్సన్కి యూనే ప్లూరల్ అని చెప్పినాం, థర్డ్ పర్సన్కి ప్లూరల్ ఏంటి అంటే దే. వీటిని ఏమంటామంటే ప్రొనౌన్స్ అని అంటాం. ఈ ప్రొనౌన్స్ ఏ విధంగా మారుతాయి అనేటువంటి డిస్కషన్లోకి మనం వెళ్తున్నాం అనమాట. ప్రొనౌన్స్ ఏమేమి వచ్చినాయి? ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. ఇవి కదమ్మా ప్రొనౌన్స్. సో ఇవి ఏ పర్సన్? ఫస్ట్ పర్సన్. ఇవి సెకండ్ పర్సన్, ఇవి థర్డ్ పర్సన్ రిప్రజెంటేషన్స్ కదా. సో ఇవి మనం అనుకున్నటువంటివి. అయితే ఇక్కడ మనం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ మార్చేటప్పుడు ప్రొనౌన్స్ మారాలి అనేటువంటి డిస్కషన్లో భాగంగా ప్రొనౌన్స్ గురించి మనం ఇక్కడ చెప్పదలుచుకున్నాం. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ నందు ప్రొనౌన్ ఫస్ట్ పర్సన్ ఉన్నా సెకండ్ పర్సన్ ఉన్నా, అంటే ఈ రెండింటిలో ఏది ఉన్నా, ఫస్ట్ పర్సన్ ఉన్నా సెకండ్ పర్సన్లో ఉన్నా, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు దానికి సంబంధించినటువంటి థర్డ్ పర్సన్లోకి మారిపోతుంది. అంటే ఐ ఉంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ. సాధారణంగా కాన్వర్జేషన్ అనేటువంటిది ఇట్ అంటే ఏదైనా ఒక జంతువు ఆపరేట్ చేయలేదు కదా, పర్ఫామ్ చేయలేదు కదా, అందుకని ఐ హీ కానీ షీ కానీ మారిపోతుంది. యూ ఉన్నా కూడా హీ కానీ షీ కానీ మారిపోతుంది. అయితే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయినటువంటి ఉయ్ ఉన్నింది అంటే అప్పుడు అది దేగా మారిపోతుంది. హీ ఎప్పుడైతుంది, షీ ఎప్పుడైతుంది అనేది మళ్ళీ మనం ఇన్ డెప్త్ డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే రిపోర్టింగ్ వర్బ్ అనేటువంటిది అసర్టివ్ సెంటెన్స్ షెడ్యూల్ టు ఉంటే టోల్డ్ అవుతుంది. అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్ షెడ్యూల్ టు ఉంటే ఆస్క్డ్ అవుతుంది. దెన్ రెండవది ఏంటి అంటే పంక్చువేషన్ మార్కు. అసర్టివ్ సెంటెన్స్లో రిపోర్టింగ్ పార్ట్ తర్వాత కామా కానీ సెమికోలన్ కానీ ఉంటే దాని స్థానంలో అంటే దాన్ని తీసేసి దట్టు పెట్టాలి. అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్ WH వర్డ్తో ప్రారంభించబడింది అంటే అప్పుడు అదే WH వర్డ్ని మనం కనెక్టర్గా యూజ్ చేస్తాం. అదే హెల్పింగ్ వర్బ్తో ప్రారంభించబడింది అంటే ఇఫ్ లేదా వెదరు అనేటువంటి కనెక్టర్ని అక్కడ మనం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాం, కనెక్టింగ్ వర్డ్ని. అయితే ఇక మూడవది ప్రొనౌన్స్ కదా. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ నందు రిపోర్టెడ్ పార్ట్లో ప్రొనౌన్ ఫస్ట్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ కానీ ఉంటే మనం దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చేటప్పుడు దానికి సంబంధించినటువంటి థర్డ్ పర్సన్లోనికి మార్చాలి. నేను పెరిఫెరల్గా డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చేటప్పుడు ఏ పదాలను మారాలి అని చెప్పిన ఆ నాలెడ్జే మ్యాక్సిమం. అయితే కన్వర్షన్లో భాగంగా ఆ మార్చాల్సిన పదాలు ఏ విధంగా మారుతాయి అనేటువంటి నాలెడ్జ్ ఉంటే కన్వర్షన్కి ఈజీ అవుతుంది. కాబట్టి వీటిని నేను పర్టికులర్గా చెప్తున్నా. ఎస్. సో ఒక్కసారి మనం మార్చాల్సినటువంటి పదాలను చూడండి. ఏ పదాలను మార్చాలి మనం సో రిపోర్టింగ్ వర్బ్ సో ఎలా మారాలో తెలుసుకున్నాం. పంక్చువేషన్ మార్క్స్ సో ఎలా మారుతాయో తెలుసుకున్నాం. ప్రొనౌన్స్ ఎలా మారుతాయో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే వర్బ్ దగ్గరికి వెళ్తున్నా. చూడండి. సో వర్బ్ డైరెక్ట్ స్పీచ్లో నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చేటప్పుడు రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి వర్బ్స్ కూడా మారుతాయి. రిపోర్టింగ్ పార్ట్లో ఉండేటువంటి వర్బ్ ఎలా మారిందో దాన్ని రిపోర్టింగ్ వర్బ్ అని చెప్పి మొదట డిస్కస్ చేసినాం మనం. రిపోర్టెడ్ పార్ట్లో కూడా వర్బ్స్ ఉంటాయి, అవి ఎలా మారుతాయి చూడండి. సో మనకు టెన్సెస్ 3 ఉన్నాయి కదమ్మా. ఒకటి ప్రజెంట్ టెన్స్, రెండవది పాస్ట్ టెన్స్, మూడవది ఫ్యూచర్ టెన్స్. 3 ఉన్నాయి కదా. ప్రజెంట్ టెన్స్లో భాగంగా సో సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అదే పాస్ట్ టెన్స్లో భాగంగా సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్లో భాగంగా సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా మనకి 3 రకాల టెన్సెస్ ఉన్నాయి. రైట్. ఇప్పుడు వర్బు డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి వర్బు ఎలా మారుతుంది అనేటువంటి డిస్కషన్లోకి వెళ్తున్నాం అనమాట. సో ఆ వర్బు ప్రజెంట్ టెన్స్లో ఉన్నా లేదా పాస్ట్ టెన్స్లో ఉన్నా లేదా ఫ్యూచర్ టెన్స్లో ఉన్నా ఇండైరెక్ట్ స్పీచ్లోనికి రాసేటప్పుడు డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి సెంటెన్స్ నందు రిపోర్టెడ్ పార్ట్లోని వర్బు ప్రజెంట్ టెన్స్లో ఉన్నా, పాస్ట్ టెన్స్లో ఉన్నా, ఫ్యూచర్ టెన్స్లో ఉన్నా, అదే ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చేటప్పుడు వీటి యొక్క పాస్ట్ ఫామ్లోనికి మార్చాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి.
ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్లో రాయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. ఎందుకంటే సింపుల్ పాస్ట్ టెన్స్కి పాస్ట్ ఫాము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. సింపుల్ పాస్ట్ టెన్స్లోనే డైరెక్ట్ స్పీచ్లో వర్బ్ ఉన్నదనుకో, మనం అప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో దాన్ని అలాగే రాస్తే సరిపోతుంది. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే వర్బ్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నదనుకో, మనం ఇండైరెక్ట్ స్పీచ్లో దాన్ని అలాగే రాస్తే సరిపోతుంది. ఇక సింపుల్ ఫ్యూచర్లో ఉంటే, అంటే విల్లు కానీ షెల్లు కానీ ఉంటాయి కదమ్మా, ఆ విల్లును షెల్లును మనం వాటి యొక్క పాస్ట్ ఫామ్ అయినటువంటి వుడ్డు షుడ్డుగా మార్చేస్తే సరిపోతుంది. ఇది మెయిన్ వర్బ్స్కు సంబంధించినటువంటిది. ఇక హెల్పింగ్ వర్బ్స్ కూడా అంతే. ప్రజెంట్ టెన్స్ని ఇండికేట్ చేసేటువంటి హెల్పింగ్ వర్బ్స్ యాము, ఈజు, ఆరు అవి వాజ్ కానీ వర్ కానీ మారిపోతాయి. డూ, డజ్ అది డిడ్గా మారిపోతుంది. హ్యాజ్, హ్యావ్ అది హ్యాడ్గా మారిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం వర్బ్ని చేంజ్ చేయాలి. సో నేను డైరెక్ట్ స్పీచ్ నుంచి సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు రఫ్గా, సో దీనికి ఎక్కువ టైం కూడా మనం కేటాయించాల్సినటువంటి పనిలే. ప్రాసెస్ మీద మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అంటే సో ఆటోమేటిక్గా ఎన్నైనా మీరు చేయవచ్చు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు మనం కొన్ని మార్పులు చేయాలి అంటున్నాం కదా. నెంబర్ 1, రిపోర్టింగ్ వర్బ్ను మార్చే అవకాశం ఉంటే మార్చాలి. నెంబర్ 2, మొదటి భాగం తర్వాత ఉండేటువంటి పంక్చువేషన్ మార్కు తీసి అక్కడ ఒక కనెక్టింగ్ వర్డ్ రాయాలి. నెంబర్ 3, రెండవ భాగం లేదా కోటెడ్ పార్ట్ లేదా రిపోర్టెడ్ పార్ట్ పైన ఉండేటువంటి ఇన్వర్టెడ్ లేదా కొటేషన్ మార్క్స్ని తీసేయాలి. నెంబర్ 4, సో ఈ రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి ప్రొనౌన్స్ని మనం మార్చాలి, వర్బ్స్ని మనం మార్చాలి, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ని మనం మార్చాలి, అడ్వర్బ్స్ ఆఫ్ టైంని మనం మార్చాలి. మరియు డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చినటువంటి సెంటెన్స్కు చివర ఫుల్ స్టాప్ కాకుండా మరి ఏ ఇతర పంక్చువేషన్ మార్క్ ఉన్నా దాని స్థానంలో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకేనా. సో వర్బ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. వర్బ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇక మనం సో మనం ఏమేం మార్చాలా అని మళ్ళీ ఒక్కసారి చూద్దాం. సో ఏమేం మార్చాలని చెప్పినాం. సో రిపోర్టింగ్ వర్బ్ మార్చాలి అని చెప్పినాం, ఎలా మార్చాలో డిస్కస్ చేసినాం. పంక్చువేషన్ మార్క్స్ మార్చాలని చెప్పినాం, ఎలా మార్చాలి చెప్పి ఉన్నాం. దెన్ ప్రొనౌన్స్, వర్బ్స్, ఇక అడ్వర్బ్ ఆఫ్ టైము, అడ్వర్బ్ ఆఫ్ ప్లేసు. సో ఇక్కడ సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సిట్ హియర్, ఇది ఒక రిపోర్టెడ్ పార్ట్లోని సెంటెన్స్ అనుకుందాం. రిపోర్టెడ్ పార్ట్లోని సెంటెన్స్ అంటే ముందు పక్క రిపోర్టింగ్ పార్ట్ కూడా ఉంటుంది. మనకు రిపోర్టెడ్ పార్ట్లోనే పదాలన్నీ మారుతాయి. ఒక్క రిపోర్టింగ్ వర్బు మరియు పంక్చువేషన్ మార్కు రిపోర్టెడ్ పార్ట్ బయట ఉంటాయి. రిమైనింగ్ అన్నీ ఏంటి, ప్రొనౌన్ కానీ, వర్బ్ కానీ, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ కానీ, అడ్వర్బ్ ఆఫ్ టైం కానీ అన్నీ కూడా రిపోర్టెడ్ పార్ట్లోనే ఉంటాయి. రిపోర్టెడ్ పార్ట్లో ఐ వాంట్ టు సిట్ హియర్, హియర్ అనేటువంటిది ఒక ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది కదా, ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది కదా. సో ఇది వాంట్ అనేటువంటి వర్బ్ని మాడిఫై చేస్తుంది కదా. సో కాబట్టి దీనిని ఏమంటామంటే అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అని అంటాం. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఉంటే అంటే దానిని మనము అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్లోనే ఇంకొక పదంగా మార్చేయాలి. ఏంగా మార్చేయాలి, హియర్ ఉంటే దేర్గా మార్చేయాలి, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఓకే, ఒకవేళ సో ఐ షల్ కమ్ టుమారో, ఐ షల్ కమ్ టుమారో ఇలా ఉన్నింది అనుకుందాం. సో ఇది రిపోర్టెడ్ పార్ట్ అనుకుందాం. ఇందులో ఒక పదం ఉంది కదా, సో ఏంటిది, టుమారో. సో ఇది టైంని ఇండికేట్ చేస్తుంది కదా. సో ఇది కూడా కమ్ టుమారో అంటే కమ్ అనేటువంటి వర్బ్ యొక్క అర్థాన్ని మాడిఫై చేస్తుంది కదా. సో కాబట్టి దీన్ని కూడా మనం ఏమంటామంటే అడ్వర్బ్ ఆఫ్ టైం అని అంటాం. ఒకవేళ అడ్వర్బ్ ఆఫ్ టైం ఉంటే ఆ అడ్వర్బ్ ఆఫ్ టైము ఇండైరెక్ట్ స్పీచ్ లేదా రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చేటప్పుడు మారిపోతుంది. ఎలా మారుతుంది అంటే ద నెక్స్ట్ డేగా మారుతుంది లేదా ద కమింగ్ డేగా మారుతుంది. ఆ విధంగా మారిపోతుంది అనమాట. టుడే ఉంటే దట్ డే అవుతుంది, ఎస్టర్డే ఉంటే ద ప్రీవియస్ డే, ద డే బిఫోర్. అదే టుమారో ఉంటే ద నెక్స్ట్ డే, ద కమింగ్ డే. సో ఈ విధంగా అడ్వర్బ్ ఆఫ్ టైం కూడా మారుతుంది. నేను స్పీచ్ని ఏ విధంగా రేపటి ఎగ్జామినేషన్లో ఎదుర్కోవాలనే చెప్పినా తప్పితే దీంట్లో ఇంకా డెప్త్ ఉంది. అసెర్టివ్ సెంటెన్స్ పరంగా, ఇంటరాగేటివ్ సెంటెన్స్ పరంగా, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ పరంగా, ఇంపరేటివ్ సెంటెన్స్ పరంగా ఏ విధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని డిస్కస్ చేయాలనేటువంటి మరో ఒక 10-15 నిమిషాల లెక్చర్ ఉంటుంది. అయితే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్
స్పీచ్ అని ఇచ్చి గ్రామర్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఏరియా ఆఫ్ టెస్టింగ్లో భాగంగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పీచ్ సెంటెన్స్ అండ్ దెన్ అనాలిసిస్ ఆఫ్ స్పీచ్ సెంటెన్స్ కన్వర్షన్ అనేటువంటి మనకు చెక్ చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా ఒక సెంటెన్స్ని ఇచ్చి అది ఏ స్పీచ్లో ఉందో కనుక్కోండి, నెంబర్ 1. నెంబర్ 2, డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ యొక్క భాగాల మీద ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉంది. నెంబర్ 3, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చేటప్పుడు ఏ పదాలు మారడానికి ఛాన్స్ ఉంది అని అడగడానికి ఛాన్స్ ఉంది. నెంబర్ 4, డైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చండి అని చెప్పవచ్చు. ఆ 4th వన్ ఉందే, డైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చు అని అంటాడే, సో దానిని నేను బ్యాలెన్స్ పెడుతున్నా. సో ఈ వీడియోలో మీకు ఓవరాల్గా స్పీచ్ మీద టోటల్ గ్రిప్ వస్తుంది. ఆ గ్రిప్ ఆధారంగా మీరు ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి సెంటెన్స్ను ఐడెంటిఫై చేయడము మీకు తెలిసిపోయింది. రెండవది ఏంటి అంటే ఏ రకమైనటువంటి పదాలు మార్పులకు గురి అవుతాయో మీకు తెలిసిపోయింది. మూడోది ఏంటి అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ యొక్క లక్షణాలు మరియు ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ యొక్క లక్షణాల మీద కూడా మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మీకు బ్యాలెన్స్ ఏముంది అంటే హౌ టు ట్రాన్స్ఫార్మ్ ఏ సెంటెన్స్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అసెర్టివ్, ఇంటరాగేటివ్, ఎక్స్క్లమేటరీ అండ్ ఇంపరేటివ్ అనేటువంటి ఒక చిన్న టాపిక్ బ్యాలెన్స్ ఉంది. సో దాన్ని ఇన్ డెప్త్ నేను ఇంకొక వీడియోతో డిస్కస్ చేసి మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ.